వివాహం జరిగింది. మరి నా పిల్లలందరిగా కూడా దేవుని కృపను బట్టి ఆశీర్వదించబడ్డారు. కానీ నాకు కొంచెం షుగర్ ఎక్కువయ్యి యాక్సిడెంట్ అయ్యి కాలు నొప్పుకొని చాలా సార్లు పడిపోతున్నా కానీ దేవుడు మళ్ళీ లేవనెత్తుతుండు. దేవుడు నా మంది స్తోత్రం కలుగును గాక. మరి 43 సంవత్సరాల నుంచిగా కూడా నేను నా భర్త పెట్టే శ్రమలైనా బాధలైనా పడుకుంటా, నేను కింద పడుకుంటా లేసుకుంటా నేను వస్తున్నాను. అయినా దేవుడు నాకు ఓర్పిస్తున్నాడు, క్షమించే మనసిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానిని బట్టి నేను దేవునికి కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నా ఆత్మీయ తల్లిదండ్రి 96వ సంవత్సరంలో వచ్చారు ఎక్కడికి, వైరా సంఘానికి. అప్పటి నుంచిగా కూడా నేను మందిరం విడిచిపెట్టకుండా ప్రతి శనివారం ఉపవాసం ఉండి మందిరంలోనే పడి ఉండేదాన్ని. నా పిల్లలు బుడ్డ పిల్లలు అందరినీ, మా జాన్ జాకోబ్ గారు ఇక్కడ ఉన్నారు ఖమ్మంలో, ఈ పిల్ల నాకు సంఘ, ఆ పిల్ల నాకు సంఘ, ఈ పిల్లని చేత పట్టుకొని వచ్చేది అమృతమ్మ గారు అని చెప్పి ఎన్నో తరములు సాక్ష్యం చెప్పారు. మరి మా ఏరియా ప్రెసిడెంట్ గారు అన్నమాట ఆయన గారు. మరి ఆయన గారుగా కూడా మా కొరకు చాలా ప్రార్థన చేశారు. మా ఆత్మీయ తల్లి అయితే అసలు ఏ శ్రమ వచ్చినా గాని పోయి, అమ్మ ఇది సంగతి, ఏ సీటు కోసమైనా ఇది సంగతి, అమ్మ మీరు ప్రార్థించండి అని చెప్పినప్పుడు 2 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమన్నాడు. 2 దినాలు, మరి 3 దినాలు ఉపవాసం ప్రార్థన చేయమన్నాడు. 3 దినాలు అమ్మగారు ఏ విధంగా నాకు చెప్పారో ఆ విధంగా నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎంతగానో నా పిల్లలకు చదువు వెచ్చించిండు. ఈమె 2వ కుమార్తె, ఈమె ఇప్పుడు ఎంఎస్సి బిఏడి అయిపోయింది. తర్వాత 3వ కుమార్తెని పిహెచ్డి సీటు దేవుడు ఎంటెక్ అయిపోయాక పెళ్లి చేస్తే, మరి ప్రార్థన చేశాను, పెళ్లి చేశావు ప్రభువా, మరి ఈ బిడ్డకు జాబ్ అయ్యా. నేను ప్రార్థన చేసినప్పుడు జాబ్ లేదు, పిహెచ్డి లెటర్ చేతిలో పెడుతున్నానని దేవుడు లెటర్ చేతిలో పెట్టాడండి. నిజంగా అన్ని దర్శనాల ద్వారాగానే నేను దేవుని కృపను పొందుకొని ఉన్నాను. ఈ దినం మరి ఇంకా నేను దేవుని పని చేసే అవకాశం ఉండబట్టి దేవుడు నన్ను బ్రతికిస్తున్నాడు. అది మా ఊర్లో మరి ప్రార్థన జరగాలి, మంచి సేవకులు రావాలి, మంచిగా సేవ జరగాలి, మంచిగా సంఘం కట్టబడాలని చెప్పి నా ఆశ ఏమీ లేదు. ఎందుకంటే ఒక ఆత్మని రక్షించినప్పుడు పరలోకపు దేవదూతలు అందరూ ఆనందించి సంతోషించుతారని వాక్యం చెబుతుందండి. మరి చిన్న సాక్ష్యం నేను చెబుతున్నాను. నా కుమార్తెగా కూడా మరి జాబు ఇచ్చినందుకు నేను కూడా ఎంతో ప్రార్థన చేశాను. ప్రభువా, అందరికీ జాబ్ ఇవ్వలేదు, అందరూ చదివారు కానీ అందరికి జాబ్ ఇవ్వలేదు, కానీ ఈ బిడ్డకి ఇచ్చావు, ఈ బిడ్డకు పర్మనెంట్ చేయమని నేను దేవుడికి మరపెట్టుకున్నాను. ముఖ్యంగా నా ఆత్మీయ తల్లిదండ్రులు బాగా ప్రార్థన చేశారు. వారికి మేమేమిచ్చి రుణం తీర్చలేము. నా ప్రభువే వారిని, వారి కుటుంబాన్ని, మమ్మల్ని మిమ్మల్ని అందరినీ కూడా వచ్చిన వారి అందరినీ కూడా దేవుడు దీవించి కాచి కాపాడి మనల్ని అందరినీ రక్షించినట్టుగా దేవుడికి కృతజ్ఞత వందనాలు చెల్లించుకుంటూ ఈ సాక్ష్యం వదిలిస్తున్నాను. ఆమేన్.